ఇప్పుడు చెప్తున్నా. మరి మీరు ఎప్పుడు ఆయనకి నివాళులు అర్పించిన రంగా గారి పేరు ఎందుకండి? ఇవన్నీ ఆయన ఆఫీస్ లో 10 రోజుల క్రితం సభ్యత్వ నమోదు చేసిన ఉద్యమి కార్యక్రమంలో సాధకుల దాంతో మాట్లాడాడు. మీ పార్టీ నిర్మాణం గురించి మీరు మాట్లాడుతున్నారు. మిగతా విషయాలన్నీ మీకెందుకండి? ఇక రెండోది, గ్రామాల్లో ఈ కమ్యూనిటీ కుల పెద్దగా వారానికి పంచాయతీకి వెళ్తున్నాను నేను గ్రామాలకి. ఎందుకు గొడవలు వస్తున్నాయో జనసేనకి టీడీపీకి మాకు తెలియదండి. మరి వాళ్ళు టీడీపీ నుంచి అసలు ఏం జరిగింది, జనసేన సంబంధించిన ఎవరికి పనులు అవ్వట్లేదు. గ్రామాల్లో గొడవలు అవుతున్నాయి. జనసేనలు ఇబ్బంది పెడితే కేసు కట్టట్లా సిఐ. అవతల టీడీపీ వాళ్ళకేం ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళకేం ఎవరు ఉండరు. ఆఫీస్కి వస్తే ఎవరు పలకరు. మళ్ళీ మా దగ్గరికి వస్తే మేము ఆ గ్రామాలకు వెళ్ళి మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుపట్టి కేసులు కట్టిస్తున్నాం. నేను చెప్పింది మొన్న మీకు కోసం పనిచేస్తున్నారు. దయచేసి వాళ్ళు పట్టించుకోండి. మీరు జనవాణి పేరుతో మీ ఆఫీసులో పెట్టారు కార్యక్రమం జనవాణి. ఒక్క జనవానికి ఎన్ని వందల వేల ఇబ్బందులు వస్తున్నాయో చూడండి. చూసి నీ కార్యకర్తలను కాపాడుకొని, పార్టీ నిర్మాణం కాపాడుకొని, పార్టీల సమస్యల మీద నేను మాట్లాడా. నామినేషన్ పోస్టులు 30,000 ఉంటే 2,003 70,000 దాకా టీడీపీకి ఇచ్చుకుంటే 2,000-3,000 కూడా ఇది నేను అడిగింది. జనసేన కార్యకర్తలరా, నేను అడిగింది మీ గురించి, మీకోసం పనిచేశారని అడుగుతున్నా. మీరు ఎట్లా అడగరుగా? రాము గారు ఇక్కడ ఒక్క విషయం అండి, ఎవరు ఇందులో పెట్టి మీరు అతను భూములు నిలబడి పార్టీ ఆఫీస్ ఏడ్చాడు. మేము మీకు పనిచేసి జనసేన ఇబ్బందులు పడుతున్నాను. మన బందర్లో ఇల్లు చూసుకోండి. ఎమ్మెల్యే దగ్గర మంత్రి దగ్గర ఉండి ఇంపార్టెంట్ కార్యకర్తల ఇల్లు అడ్డం పడి తర్వాత 5 ఏళ్ళు పనిచేసింది. రోజు గొడవ రాజీలు చేసే మనం కలిసి ఉన్నాం. బయటికి చెప్పద్దు, ప్రెస్ చెప్పద్దు. చూసుకోండి. 4 దయచేసి దృష్టి పెట్టండి. మీ కార్యకర్తల్ని కాపాడుకోండి, మీ పార్టీ కాపాడుకోండి. నేను కులపరంగా ఉండేవాళ్ళం అండి. మా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి మాకే చేస్తే వాడికి డబ్బులు నిధులు లేవు. 1000 కోట్లు సంవత్సరానికి 1000 కోట్లు ఇవ్వాలా? కనీసం 10 కోట్లు ఇచ్చారా? ఇంతవరకు మేము అడిగామా? మేమంటుంది ఈ 2 సంవత్సరాల్లో మొన్న నేను ప్రెస్ మీట్లకు వెళ్తున్నారు పడ్డారు. ఈ 2 ఏళ్లలో మీడియాలో ఉన్నారు. మీరు చెప్తున్నా దయచేసి మీరు చూసారా? మీ ప్రస్తావన మీ ఎత్తట్లా, నన్ను చూసారా? ఈ మధ్యకాలంలో అసలు లేరు. రాము గారు వినండి, మేము కూడా కొన్ని డిబేట్లకు పిలిచిన వినండి. రాము గారు అదే చెప్తాను. చూసుకోండి. గురించి మీరు మాట్లాడారు. ఎక్కడ వాయిస్ ఇచ్చినా పనిచేసింది. మీరు పేరెత్తి డిబేట్ లో మాట్లాడినా ఏ ఈ కాపు కులాలకు ఒక ప్రత్యేకమైన నాయకుడు వచ్చాడు. కాపాడుకోండి, కాపాడుకోండి. మళ్ళీ పైపెచ్చి డిబేట్ అన్ని చూసుకోండి. ఇవే ఉంటాయి. ఇది ఏ కుల పరంగా లాగుతామైంది, ఎందుకు అంత కుల పరంగా లాగుతున్నారని చెప్పి మా మా మీద కులాలకు ఇవ్వండి. మా మీద దాడి చేస్తారు. పని చేసినందుకు దాడి చేస్తారు. మా మీద వివరణ పని చేయలేదని మీరున్నారు. మీ కింద పని చేయమంటారా? కింద కాదు మీ పని చేయడం. కులపరంగా మీరు మమ్మల్ని నిర్ణయం తీసుకోండి. ఆయన రాజకీయాలు ఏమంటారంటే నా దగ్గర కుర్రలు ఉన్నారు.
సోషల్ మీడియా ఉంది, డిస్కషన్ లేదు. దాడి చేశారు, ఊర్లో వెళ్ళారు. అంటే ఎవరు నచ్చుకుంటున్నారు? 4 గంటల పైన కూర్చున్నారు ముఖ్యమైన వాళ్ళంతా ఆఫీస్ లో. మీరు నిజాలు కూర్చొని దాడి చేసి దండం పెట్టుకు వచ్చేసారు. ఇన్నాళ్ళు పని చేసినందుకు మీరు గిఫ్ట్ ఇదా? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? మీ చెత్త ఇప్పుత ఎందుకు వెళ్ళిపోయారు? అది కూడా చెప్పాలి. సంగతి చూస్తే రెండో చెత్త ఇప్పుడు మోహన్ రంగా గారి చెత్త ఇప్పుతావయ్యా. నువ్వు గూగుల్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ ఏమంటున్నా? మోహన్ రంగా గారు 100 ఊర్లు తిరిగారు. అధికారంలో అవి చూసుకోండి. నేను చెప్పుతుంది పడుతుంది. మళ్ళీ 15 ఏళ్ళు వాళ్ళతో పాటు ప్రయాణం అన్నారు. కింద మీరు ఎందుకు ఎత్తారు? మీరు నిలబడ్డారా అన్నాడు. టీడీపీ నిలబడితే కాపాడుకోవడానికి 10 లక్షల మంది బీజేపీ 10 లక్షల మంది